ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము. అవును, యేసు ప్రభువే ద్వారము. ఆయన కార్చిన రక్తం ద్వారా మన కొరకు పరలోక ద్వారాన్ని తెరిచాడు. ఆయన ద్వారా ప్రవేశించే ప్రతివారు రక్షింపబడతారు. అయితే యేసు ప్రభువు నాకు ముందు వచ్చిన వారందరూ దొంగులను దోచుకొని వారయ్యున్నారని మనలను హెచ్చరిస్తున్నాడు. ఇదిగో, నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎవరైతే వారి హృదయాన్ని యేసు ప్రభుని కొరకు తెరుస్తారో వారికి ఆయన పరలోక ద్వారం తెరుస్తాడు. ఈ ద్వారం తెరిచి ఉండడం యోహాను పద్మసు ద్వీపం నుండి చూశాడు. ఈ సన్నివేశం యోహానుకు ఎంతో ఉపశమనం ఇచ్చింది. ఎందుకంటే అతను తన ప్రియమైన వారందరికీ దూరమయ్యాడు. సంఘ ఆరాధనకు అడ్డగింపబడ్డాడు. అన్ని అవసరాలను, సౌకర్యాలను పోగొట్టుకున్నాడు. యాకోబు వెళ్ళగొట్టబడి ఒంటరివాడైపోవడాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ సమయంలో దేవుడు అతనిని ఆదరించి పరలోక ద్వారాన్ని తెరిచాడు. వీరికే కాదు, అనేకులకు దేవుడు వారి అవసర పరిస్థితులలో ద్వారాలు తెరుస్తాడు. ప్రార్థన. యేసయ్యా, నీవు యూదా సింహంవి. నీవు తెరిచిన దానిని ఎవ్వరూ మూయలేరు, నీవు మూసిన దానిని ఎవ్వరూ తెరవలేరు. నీ పరిశుద్ధ శరీరాన్ని చీల్చి నా కొరకు పరలోక ద్వారాన్ని తెరిచినందుకు వందనములు. యేసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.